బీసీ డిక్లరేషన్ వెంటనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. బీసీ డిక్లరేషన్ వెంటనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. బీసీ డిక్లరేషన్ వెంటనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. ఎలక్షన్ ముందు రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డిక్లరేషన్ చేసినవి గత 8 నెలలైనా ప్రభుత్వం వచ్చేసి అందులోని ఒక హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోవడం బాధాకరమైన విషయం. ఈ రోజు ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి మేమందరం కూడా కోరుకున్నాము. రాబోయే కాలంలో ఇవి అమలు చేయకపోతే ఒక కఠినమైన ధర్నా ప్రోగ్రాంలు, రోడ్డు రస్తా రోకోలు, మంత్రి ఇంటికి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాలను ప్రజలకు తెలియజేయడానికి రోడ్లు ముట్టడి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మా అధ్యక్షుడు చెప్పిన విధంగానే కాకుండా ఇవాళ అన్ని బీసీ కుటుంబాలకి సంబంధించిన యువతకు ర్యాంక్ సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ 6 నెలల్లో ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు. సమయం గడుస్తున్నా గానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లలు పంపిణీ చేయకుండా, వీట్లు ఆహ్వానించకుండా 100 కోట్ల రూపాయల వరకు అవినీతి తెర లేపినట్టుగా ఉంది. అదేవిధంగా గొర్రెల విషయంలో చాలా స్కామ్లు జరిగినాయి. ఆ స్కామ్లో ఇప్పటి వరకు కూడా సరి అయిన దర్యాప్తు జరగట్లేదు. ఆ దర్యాప్తును చేసి గుల్ల కుర్మలకి జరిగిన అన్యాయాన్ని కంపల్సరీగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ముదిరాజు, గంగపుత్ర, కావుడు, మున్నూరు కాపు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఏడాదికి 20,000 కోట్లు చొప్పున 5,00,000 కోట్లు కేటాయిస్తాను హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా నిధులో మాత్రం ఒక నయా పైసా రూపాయి కూడా ఇవ్వలేదు. అదొక విషయం చెప్పడానికి. ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని ఒక వినతి. అదేవిధంగా అన్ని బీసీ కుల సమగ్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ యువతకు, చిరు వ్యాపారులకు నిర్వహించేందుకు మరియు ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచికత లేకుండా, ఎవరి హామీ ఫిట్నెస్ లేకుండా 10 లక్షల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. ఇప్పుడున్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు. గతంలో మన కేసీఆర్ గారు ఖాళీ రాత్రి బాతి అన్నట్టు మాటలు ఉంటుండే, ఈయన దినంలోనే మర్చిపోతుండు. ఆ విధంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్ని రోజులు గడుపుతామని ఇదొక హెచ్చరిక మాత్రమే ఇంటిస్తున్నాము. మేము స్థానిక మన ఎంఆర్ఓ జిల్లా మండల ఎంఆర్ఓ